బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా రాయకల్ వద్ద ఘోర ప్రమాదం రోడ్ చేసుకుంది. అతి వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది ఒక ఆటో. ఈ ఆటోలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైతే వనపర్తి జిల్లాకు సంబంధించిన రాయకల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నాచహల్లి సమీపంలోని రాయకల్ రైస్ మిల్ వద్దన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు వనపర్తి జిల్లాకు చెందిన రాజు, రవిగా గుర్తించారు. మొత్తానికైతే ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యు ఆర్ వాచింగ్ highly disturbing content. Viewers discretion is highly advised. I'll reiterate it again. You are watching highly disturbing visuals. Viewers discretion is highly advised. వనపర్తి జిల్లా రాయకల్కి సంబంధించిన ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటో అదుపు తప్పి పడిపోవడం, దానికి ఎదురుగా రావడం, ఒకటేసారి దాంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు చనిపోవడం. ఆ ఇద్దరు కూడా వనపర్తికి సంబంధించిన రాజు అలాగే రవిగా గుర్తించారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఆటో వస్తుంది, దాంట్లో చాలామంది అదుపు తప్పింది. ఒకటేసారి చూడండి, ఆ ముందున్న మనిషి కూడా బయట పడిపోయాడు ఆల్రెడీ, ఫస్ట్ పర్సన్. దాని తర్వాత వెళ్ళి లారీని అది గుద్దుకోవడంతో మొత్తానికైతే ప్రమాదం జరిగింది. చాలా ఘోరమైన ప్రమాదం చెప్పుకోవాలి. ఒకసారి మనం చూస్తే కనుక లారీ వెళ్ళి అది నార్మల్ ఆటో ఎంత అండి, ఆ కన్స్ట్రక్షన్ ఐ మీన్ ఆ డిస్ట్రక్షన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ముక్కలు అయిపోయి ఆ ఆటో అనేది ముక్కలైపోయి పడిపోయింది. మరి ఆ మనుషులు కూడా అలానే అయిపోయారు ఆల్మోస్ట్. సో అలాంటి పరిస్థితి. ఆటో అసలు సడన్గా కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న లారీని గుద్దుకుంది. అసలు సడన్గా అప్పటిదాకా స్ట్రైట్గా వచ్చిన ఆటో ఒక్కసారే మరి రైట్ సైడ్కి ఎలా తిరిగింది చూడండి. ఆటోలోంచి చెల్లాచెదురై వస్తువులు, మనుషులు అందరూ పక్కన పడిపోతే మరి ఆ ఆటోలో ఉన్న పర్సన్ కావచ్చు బతికి కొన్ని సెకండ్స్ అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ షాక్లోంచి మళ్ళీ అరే ఇంత ఘోరం చోటు చేసుకుందని చెప్పేసి ఆమె వెనకకి తిరిగి వెళ్ళే ప్రయత్నం కూడా చేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్టే పడిపోయింది చూడండి ఒకరైతే. అంటే యాక్సిడెంట్ అనేది ఫస్ట్ ఆటో అదుపు తప్పడం వల్లనే యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత వెళ్ళి ఎదురుగా వస్తున్న లారీని కూడా అది గుద్దుకోవడంతో ఆ ప్రమాదం ఇంకా పెను ప్రమాదమైంది. ఇద్దరు మరణించారు. ప్రస్తుతానికైతే వనపర్తికి సంబంధించిన రాజు, రవి వీళ్ళిద్దరిని గుర్తించారు. మరి ఆటో నడిపే డ్రైవరా, మరి దాంతోపాటు ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కసారి మన విజువల్స్లో చూస్తే ఆటో నుంచి ఒక మహిళ బయటకు వచ్చింది. ఆ మహిళకి సేఫ్గానే ఉంది, ఏమీ అవ్వనట్టు ఉంది. ఆ మహిళ బయటకు వచ్చి కొంత దూరం, అంటే సడన్గా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయింది కాబట్టి సడన్గా పక్కకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసింది. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రియలైజ్ అయింది ఆటోలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్లో చనిపోయినట్టు చాలా క్లియర్గా ఆమె ఆ షాక్లోంచి బయటకు వచ్చి ఒక్కసారి మళ్ళీ రిటర్న్ పరిగెట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేసింది. రైట్ సైడ్ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఆ మహిళ ఫస్ట్ హెల్ప్ కోసం ఆ బైక్ దాకా పరిగెట్టింది, కానీ వెనక తిరిగి చూసిన తర్వాత రియలైజ్ అయింది అసలు ఇది ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, మనుషులు చనిపోయారని చెప్పేసి ఆమెకు అర్థమై వెంటనే వెనుకకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది. ఒక రకంగా చూస్తే కనుక ఇది ఒక దురదృష్టం అని చెప్పుకోవాలి. మరి ఆ ఆటోకు సంబంధించి ఏదన్నా పంక్చర్ అయిందా, సడన్గా ఎందుకు ఆటో ఒక్కసారి చూడండి వెంటనే రైట్కి తిరిగింది. ఆ ఆటోలోంచి పడిపోయిన మహిళ బతికిందా మరి, లేకపోతే ఆటోలో ఉన్న మిగతా మహిళన వేరే ఒక మహిళన బయటకు వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి అనలైజ్ చేయాల్సింది. దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలా చోటు చేసుకుంది ఈ ఇన్సిడెంట్? ఒక రకంగా మనం చూస్తే కనుక ఆటో ఒక్కటేసారి అదుపు తప్పి రైట్ సైడ్కి వెళ్ళింది, ఎదురుగా వస్తున్న లారీ దాన్ని ఢీకొట్టడంతో మొత్తానికైతే చనిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఆటో ఆ కంట్రోల్ తప్పి ముందుకెళ్ళడానికి గల కారణం ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి ఇంకా ఆటోలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రైట్ కళ్యాణ్, వనపర్తి జిల్లా రాయకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అతి వేగంగా ఏదైతే ఆ వేగాన్ని మామూలు వేగం కాదు, అది అతి వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నది ఆటో అయితే. సో ఆ జరిగిన యాక్సిడెంట్ అంతా కూడా ప్రాంత వాసులను ఒక్కసారిగా భయాందోళన గురి చేస్తా ఉంది. ఇది ఎప్పుడు చూడటువంటి ఘటన అన్నట్టుగా కనిపిస్తా ఉంది. సో వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్దల పండుగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా ఏదైతే నాసనాపల్లి సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో పై నుండి లారీ దూసుకెళ్లడం, ఇద్దరు మృతి చెందారు, ఒకరు గాయపడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దల పండుగ సందర్భంగా రవి అనే వ్యక్తి, సుమారుగా అతని వయసు 30 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది. మరొకరు వ్యక్తి జరిగింది. అందులో దంపతులు ఆటోలో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్న వస్తుండగా వాహనంలో బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను
ఎక్కించడంతో రవి డ్రైవర్ రాజు అక్కడికక్కడే చనిపోయారు. సరోజ తీవ్రంగా గాయపడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని స్థానికుల్ని కలవరపరుస్తా ఉంది. పెద్దల పండుగ కోసం పొట్టేళ్లు తేవడం కోసం అంటూ వారు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తా ఉంది. సో దీనిపై ప్రతి ఒక్కరు కూడా తీవ్ర మనస్తాపం నుంచి గురి చేస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే నాచహల్లి సమీపంలోని రాయకల్ రైస్ మిల్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మృతులు వనపర్తి జిల్లాకు చెందిన రాజు రవిగా గుర్తించడం జరిగింది. సో ఈ ఘటనకి గల కారణాలు ఏంటి, తప్పిదం ఎవరిది ఉంది, ఆ డ్రైవర్ ఏమైనా మద్యం సేవించాడా లేకపోతే ఆటో డ్రైవర్ ఏమైనా మద్యం సేవించాడా, ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఎవరు తప్పు ఉందంటూ దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మనం వనపర్తి రాయకల్ రైస్ మిల్ దగ్గర ఏదైతే సంఘటన చోటు చేసుకుందో దానికి సంబంధించిన విజువల్స్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆటో సడన్గా ఒకటేసారి అదుపు తప్పింది. మరి అది పంక్చర్ అయిందా లేకపోతే ఆ ఆటో నడిపే వ్యక్తి ఏమైనా మద్యం సేవించాడా ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే పెద్దలకు సంబంధించిన పండుగ కోసం పొట్టేళ్లు తీసుకురావడానికి మొత్తానికైతే మార్కెట్కి బయలుదేరారు దంపతులు ఇద్దరు. అలాగే డ్రైవర్ కూడా ఉన్నాడు. డ్రైవర్ రాజుగా గుర్తించారు. అలాగే సరోజకి కూడా ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్స్లో చూద్దాం, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆటో తిన్నగా స్ట్రైట్గా వస్తుంది. వస్తూ ఒకటేసారి రైట్ సైడ్కి తిరిగింది. అప్పుడు ఆ వెంటనే ఒక మహిళ అయితే బయట పడిపోయింది. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో మొత్తానికైతే విషాదం చోటు చేసుకుంది. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ మహిళ చూడండి, ఆ డిస్ట్రక్షన్కి ఆ రైట్ సైడ్ బాక్స్లో చూడండి కెమెరా 2లో ఆ డిస్ట్రక్షన్స్కి ఆమె వెంటనే అక్కడి నుంచి పారిపోదాం, వెంటనే బయటికి వెళ్ళి సేఫ్ అవుదాం అని చెప్పేసి ఫస్ట్ అయితే సేఫ్టీ కోసం పరిగెట్టింది. కానీ కొంచెం వెళ్ళిన తర్వాత రియలైజ్ అయింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్కలుగా అయిపోయారు, చనిపోయారు. వాళ్ళంతా శతగాత్రులుగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూసి ఆమె మళ్ళీ తల కొట్టుకుంటూ చూడదాం. ఆ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అలా పరిగెట్టింది. ఆ బైక్ అతన్ని హెల్ప్ అడిగే ప్రయత్నం చేయడానికి ముందుకెళ్ళింది. కానీ వెనక్కి తిరిగి చూసిన తర్వాత తన తల బాదుకుంటూ వెనక్కి పరిగెట్టడం స్టార్ట్ చేసింది. సో అంటే రియలైజ్ అయింది ఎంత ఘోరం జరిగింది అని చెప్పేసి. ఆ లారీ వాడు కూడా మనం చూస్తే ఆ విషయంలో వాడు తప్పేం లేదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే వాడు యాక్చువల్లీ వాడిని కూడా ఒక రకంగా తప్పు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ హెవీ లోడ్తో ఉన్నప్పుడు అంత హై స్పీడ్స్లో వెళ్ళకుండా ఇంకొంచెం స్పీడ్ తక్కువ ఉంటే బాగుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆ కెమెరా 1లో విజువల్ చూస్తే కనుక ఎంత హై స్పీడ్లో అంటే ఏదో ఒక ప్లాస్టిక్ బకెట్ని కనుక హిట్ చేస్తే లారీ ఎంత ముక్కలై చెదిరిపోతుందో, చెదరైపోతుందో అలా ఉంది ఆటో పరిస్థితి కూడా చూస్తే. ఒక్కసారి చూడండి, ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ సంబంధించిన దేన్నో గుద్దితే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ లారీ వాడు కూడా ఇంకొంచెం స్పీడ్ తక్కువ ఉన్న ఆ ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉండేది ఖచ్చితంగా. ఆటో అదుపు తప్పింది, కానీ లారీ కూడా కంట్రోల్లో లేదు. లారీ కూడా అంత లోడ్లో ఉన్నప్పుడు, అంత లోడ్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ నార్మ్స్ని అంటే కంట్రోల్లో ఉండే స్పీడ్స్నే వాళ్ళు యూజ్ చేయాలి. కానీ అదుపు తప్పి కంట్రోల్ లేకుండా వెళ్ళే స్పీడ్స్లో వెళ్ళకూడదు. మనం చూస్తే ఈ రైస్ మిల్కి సంబంధించిన సీసీ కెమెరాల్లో ఈ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది. రాయకల్ రైస్ మిల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. తప్పు ఎవరిది మీకేమనిపిస్తుంది? ఆటో డ్రైవర్దా, లారీ డ్రైవర్దా? ఆటో డ్రైవర్ అతను కావాలని చేసి ఉండకపోవచ్చు. ఒక టైర్ సడన్గా బర్స్ట్ అయినా కూడా ఆటో వెంటనే ఒక సైడ్కి ఫ్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మరి లారీ స్పీడ్లో ఉందా, లారీ పర్సన్ది తప్పని చెప్పుకోవాలా, లేదు ఆటో డ్రైవర్ మద్యం సేవించాడు అనుకోవాలా, ఎలా అనుకోవాలి? ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? విజువల్ చూస్తే మీకేమనిపిస్తుంది? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి, చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద అయితే వనపర్తికి సంబంధించిన డ్రైవర్ రాజు అలాగే రవి వీళ్ళిద్దరైతే చనిపోయారు. అలాగే సరోజ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలకు సంబంధించి ఈ సమయంలో మనం చూస్తే కనుక చాలామంది పెద్దలకి పిండ ప్రదానం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి చేయడానికి పొట్టల్ని తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం విషాదకరం. చాలా విషాదకరమైన ఒక సంఘటన చోటు చేసుకుంది. వనపర్తికి సంబంధించిన ఇద్దరు చనిపోయారు. రాయకల్ నాచహల్లి సమీపంలో రాయకల్ రైస్ మిల్ అని చెప్పేసి ఏదైతే రైస్ మిల్ ఉందో ఆ రైస్ మిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ఆ విజువల్స్ చూస్తేనే భయమేస్తుంది. అదేదో సినిమాలో టిప్పర్ లారీ వచ్చి ప్రభాస్ డైలాగ్ లాగా టిప్పర్ లారీ వచ్చి బెంజిన్ గుద్దితే ఎలా ఉంటుంది, లేకపోతే రీసెంట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు షహబాజ్ షరీఫ్ చెప్పినట్టు
ఒక గార్బేజ్ ట్రక్ వచ్చి ఇండియా ఒక మర్సిడీస్ బెంజ్ కాబట్టి ఒక గార్బేజ్ ట్రక్ వచ్చి బెంజ్ని గుద్దితే ఎలా ఉంటుంది, అలా ఉంది. అంతకంటే దారుణంగా ఉంది. ఒక ప్లాస్టిక్ బకెట్నో ఒక రేకు డబ్బానో ఓ లారీ వచ్చి గుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ ఫస్ట్ కెమెరా సంబంధించిన విజువల్ చూస్తే భయమేస్తుంది, ఒక్కసారి వణుకు పుట్టిస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఏదైతే వనపర్తిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. కెమెరా టూలో మనం చూస్తే ఆ మహిళ ఒక్కతి పాపం తను అదృష్టవశాత్తు తనకేం జరగలేదు. అక్కడి నుంచి నాకు తెలిసి ఆటో వెళ్ళి లారీని గుద్దిన వెంటనే అది చెల్లా చెదురైపోయి ఉంటుంది, ముక్కలు అయిపోయి ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజన్లో తను దూరం పడి మొత్తానికైతే బతికినట్టుంది, అదృష్టవశాత్తు తను బతికినట్టుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరికి మాత్రం ఆ అదృష్టం లేదు. సరోజ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. డ్రైవర్ రాజు పరిస్థితి కూడా, డ్రైవర్ రాజు అలాగే రవి వీళ్ళిద్దరు కూడా మృతి చెందినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ సంఘటన చూస్తే మీకేమనిపిస్తుంది? తప్పు ఎవరిది, ఎవరు తప్పు అయి ఉండొచ్చు, ఏం మిస్టేక్ అయి ఉండొచ్చు, ఏం చేస్తే బెటర్గా ఉండేది, ఏం చేస్తే ఇలాంటి యాక్సిడెంట్స్ని వీటన్నిటిని మనం ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, సేఫ్టీ నార్మ్స్ ఎలాంటి పాటిస్తే బాగుంటుంది అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మీ అభిప్రాయాలను అక్కడ తెలియపరచండి.